యుద్ధాలతో ఓవైపు దేశాలు తగలబడుతూ ఉంటే భారత్ మాత్రం దేశాన్ని చక్కదిద్దుకోవడంలో కాన్సన్ట్రేట్ చేస్తోంది. ఎక్కడ నుండి లాభం కలిసొస్తుంది అనుకుంటే వెంటనే అక్కడకు దూసుకు వెళ్లి అందుకుంటోంది. విషయం ఏమిటి అంటే 7 సంవత్సరాల తర్వాత మొదటిసారి ఇరాన్ నుండి ఆయిల్ షిప్ భారత్కి వస్తోంది. రేపు 4వ తేదీన గుజరాత్ రాష్ట్రం వడినార్ పోర్టుకు ఇది చేరనుంది. ఈ టాపిక్ లో 2-3 కీలకమైన తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. మరి అవి ఏంటో ఈ వీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేయడానికి ముందు ఈ వీడియోకి ఒక్క లైక్ ఇవ్వండి. పింగ్షున్ ట్యాంకర్ అను పేరు గల ట్యాంకర్లో 6 లక్షల బ్యారెల్స్ ఆయిల్ ఏప్రిల్ 4వ తేదీన లోడ్ చేసుకుని భారత్కి ఈ షిప్ బయలుదేరింది. ఇది రేపు 4వ తేదీన మన గుజరాత్లోని పోర్టుకి చేరుతుంది. ఒకవైపు ఇరాన్తో యుఎస్ యుద్ధంలో మునిగి ఉండగా భారత్ ఇరాన్ నుండి ఆయిల్ని ఎలా తేగలిగింది అన్నది ఇక్కడ ప్రశ్న. అమెరికా ఇరాన్ పైన సాంక్షన్స్ విధించడం వల్లే ఇంతకాలం భారత్ ఇరాన్ ఆయిల్ కి ఫుల్ స్టాప్ పెట్టింది పూర్తిగా. మరి యుద్ధం సమయంలో ఇది ఎలా సాధ్యమైంది అంటే ట్రంప్ ఇరాన్ ఆయిల్ పైన సాంక్షన్స్ ని ఒక్క నెల రోజుల పాటు సడలించాడు. ఫిబ్రవరి 28వ తేదీన ఇరాన్ పై ఇజ్రాయిల్ అండ్ యుఎస్ లు స్ట్రైక్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఇరాన్ రిటాలియేషన్ గా ఇజ్రాయిల్ పైన గల్ఫ్ దేశాల పైన మిసైల్స్ డ్రోన్స్ ను ప్రయోగించడమే కాకుండా స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ని క్లోజ్ చేసింది. స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ఆయిల్ సప్లైకి సంబంధించి ప్రపంచంలోనే అత్యంత కీలకమైన మార్గం. సో దీంతో వెంటనే ఆయిల్ గ్యాస్ రేట్లు పెరిగాయి. చాలా దేశాలలో షార్టేజ్ ఏర్పడింది. ఇదంతా మనందరికీ తెలిసిందే. సో ట్రంప్ ఈ పరిస్థితిని కాస్త తగ్గించడానికి ఇరాన్ పైన ఉన్న శాంక్షన్స్ ని, ఆయిల్ పైన శాంక్షన్స్ ని తాత్కాలికంగా తొలగించాడు. మార్చి 20వ తేదీ నుండి ఏప్రిల్ 19వ తేదీ వరకు ట్రంప్ ప్రకటన అమలులో ఉంటుంది. ట్రంప్ ఈ విధంగా ప్రకటన ఇచ్చిన వెంటనే ఇరాన్ కి చెందిన పింగ్షున్ షిప్ లోని 6 లక్షల ఆయిల్ బ్యారెల్స్ ని భారత్ కొనేసింది.